హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. సో నా యూట్యూబ్ ఛానల్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. 600 పైనే సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లనే నేను ఈ యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరు ఇచ్చే మోటివేషన్ వల్లనే. అయితే నా ఛానల్లో ఇప్పటి వరకు నేను షార్ట్ వీడియోసే ఎక్కువ పెట్టానండి. సో గవర్నమెంట్ సంక్షేమ పథకాల కోసం కానీ, మరి ఇతర సమాచారం కానీ 3 నిమిషాల్లోపు వచ్చే షార్ట్ వీడియోలోనే నేను పెట్టడం జరిగింది. అయితే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వచ్చేసరికి 3 నిమిషాల్లో కవర్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఒకటి చెప్తుంటే ఇంకొకటి మిస్ అవుతున్నాను. పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాను. అందుకనే 2026 మరి న్యూ ఇయర్కి మీరందరూ సపోర్ట్ చేయాలని లెంత్ వీడియోస్ మరి పెట్టాలనుకుంటున్నాను. ఈ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. అంటే మీకు నేను పెట్టే సమాచారం అందాలి అండి. మీతో పాటు 10 మంది చూడాలి. మీరు దాని మీద నాకు సూచనలు కూడా ఇవ్వచ్చు కామెంట్ రూపంలో. సో మీకు ఇష్టమైతే, ఇష్టం లేకపోయినా సరే మీరు నాకు సూచనలు ఇవ్వచ్చు. మీరు ఇలా చేయండి మేడం, అది చేయండి. తప్పనిసరిగా మీకు నచ్చిన విధంగా నేను వీడియో చేస్తానండి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించింది ప్రతిదీ కూడా మీ ముందుకి జెన్యూన్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సో 31 జనవరి 1 నేను చేసిన ప్రతిదీ కూడా మీకు పెడతానండి యూట్యూబ్లో. సో నేను అయితే 31 బిజీగానే ఉన్నాను. 1 తారీఖు అయితే అస్సలు ఖాళీ లేదండి. నేను కోరుకున్నది కూడా అదే. 31 సెంటిమెంట్ కదండి. గోల్స్ పెట్టుకుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అవి మానేయాలి, ఇవి మానేయాలని చాలామంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను. సో 31 ఎంత అయితే బిజీగా ఉన్నానో 2025 అంతా, 2026 1వ తారీఖున కూడా నేను అంతే బిజీగా ఉండాలి. ఆ రోజు బిజీగా ఉంటే సంవత్సరం అంతా బిజీగా ఉంటాం కదండి. సెంటిమెంట్ నేను కూడా ఫాలో అవుతాను. సో నేను ఎంత బిజీగా ఉన్నానో, నేను ఫస్ట్న ఏమేమి ప్రోగ్రామ్స్ చేశానో అన్నీ మీకు పెడతాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. తర్వాత వీడియో మంచి సమాచారం తీసుకొచ్చి మీ ముందు పెడతాను. మరీ ముఖ్యంగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఆఫ్లైన్లో అంటే బయట వాళ్ళనే చూసాము ఇలా అడగడం. ఇప్పుడు ఆన్లైన్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఆన్లైన్లో చాలామందిని చూస్తున్నాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని. సో ఫ్యూచర్లో ఉన్న కొద్ది టెక్నాలజీ మరింత పెరిగిపోతుందండి. సో టెక్నాలజీని మనం మంచిగా ఉపయోగించుకున్నంతసేపు మనకు మంచిగా జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా వాడుకోండి.